రే బాబు, ఇలారా. నేను మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఒక ఆఫీసర్ని. మీ ఊరి గురించి ఏమన్నా గొప్పగా చెప్పు. నమస్కారం అంకుల్. ఇంతకీ మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రా, చిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు, మీ గురించే గొప్పగా చెప్తాను. మీరు ఇంతకీ సిన్సియరా లేకపోతే ఈ టైపా? లంచమా? లంచం ఇస్తారా మీరు? సిన్సియరా? అయితే మీరు మా ఊళ్ళో అడ్జస్ట్ కాలేరు. ఎందుకంటే మా సైడు చాలా పద్ధతిగా బాగుంటుంది. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా సైడు 16 hours per ట్రాన్స్ఫర్ ఉంది. దానిపైన 3 మోటార్సే ఉండాలి. కానీ మా ఊరు ఎంత మంచి తెలుసా, 6 మోటార్స్ ఉంటాయి. ఎందుకంటే మా ఊరు అలాంటిది. ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు అడుగుబంది మాసం తింటారా? తినరా? అడుగుబంది మాసమా? అడుగుబంది మాసం ఏంటి? దానికి కరెంట్కి సంబంధం ఏంటి? తినరా? అయితే మీరు ఇక్కడ కూడా అడ్జస్ట్ కాలేరు. మా ఊళ్ళో ఒక 50% కరెంటు అడుగు పందులు చంపడానికి ఉపయోగిస్తారు. అయినా ఇక్కడ లైన్ మెన్లు ఏమనరు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వాటాలు వెళ్తాయి, డబ్బులు ఇస్తాం, ఇంకా చాలా ఉన్నాయి. మరి మీలో ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేయరా దీనికోసమని? ఒకవేళ ఇన్ కేస్ మాలో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాడిని పక్కబట్టేస్తాం. వాడిని ఎందుకు పనికి రాకుండా చేసేస్తాం. తర్వాత వాడిని ఇంకా ఎందుకు పనికి రాడు. ఇది మా ఊరు. నువ్వు చెప్పడం, ఈ విషయం చెప్పనంత వరకు నేను పెద్ద ఆఫీసర్నేరా. అయితే నువ్వు ఇంత శుభ్రంగా చెప్తున్న తర్వాత మీ ఊరిలో నేను చిన్న ఆఫీసర్నేరా. ఓయ్ ఆఫీసర్ అంకులు, నీ వాలకం చూస్తే నువ్వు ఇక్కడ ఎలాగా సెట్ అవ్వు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపో. ఇంకా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే కేటగిరీ 2 అని ఇక్కడ ఒక లైన్ ఉంది. అదైతే మరీ ఘోరం. 24 hours వేసే ఉంటుంది వితౌట్ బిల్. మళ్ళీ పైగా ఈ లైన్ మ్యాన్లో కనీసం వాళ్ళని ఏమీ చేయలేరు. ఎందుకంటే మా ఊరు మామూలుది కాదు, అట్లుంటుంది. అయినా అంకులు నన్నే అడుగుతున్నారు, మీరు కొంపదీసి గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్ కాదు కదా? బొచ్చు, మీరు ఆఫీసర్ అయితే మాకేం పోద్ది. మహా అయితే ఏం చేస్తారు, ఫీ చేసేటప్పుడు వీళ్ళలాగే ఇంకో 300 అడుగుతారు, 500 అడుగుతారు, లేదు అంటే కేజీ అడుగుబంది మాసం అడుగుతారు, అంతే కదా? అట్లుంటుంది మరి మా ఊరితోని. నా ప్రాబ్లం వచ్చి ఏ ఫీజు అన్నా కొట్టేసినా, లేదు ఏ లైన్ ప్రాబ్లం వచ్చినా పిలవగానే వస్తారా? ఫీజులా? అంకుల్, ఫీజు చేసిన ప్రతిసారి మేము ప్రతి 200 ఇస్తాం. 200 కానీ 300, 2 ట్రాన్స్ఫర్లు ఎక్కితే 400. తర్వాత ఇంకా చాలా ఏదన్నా ట్రాన్స్ఫర్ కాలిపోయినప్పుడు పెట్టినప్పుడు అయితే 6, 7, మొన్న అయితే 8-9,000 పైన అయింది. మనిషికి 3,000 వేసుకుంటాం. 3 వేసుకొని మేము ఇస్తాం. అట్లుంటుంది మరి మా ఊరితోని. మీరు సిన్సియర్ అయితే దొబ్బేయండి, లేదంటే వచ్చేయండి. ట్రాన్స్ఫర్ కాలిపోద్ది. మీకు విషయం తెలుసా, మావి అలాగా 6 మోటార్స్ వేయడం వల్ల ట్రాన్స్ఫర్ 2 monthsకి 3 monthsకి కాలిపోద్ది. అలా కాలిపోయినా సరే మేము చాలా మంచోళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరు 3,000 వేసుకుంటాం. ఆ లైన్ లేని వాళ్ళు కాదు, లైన్లో ఉన్న వాళ్ళు 3,000 వేసుకొని కాలిపోయిన ట్రాన్స్ఫర్ని మళ్ళీ రిపేర్ చేస్తాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ 6 మోటార్లు వేస్తాం, మళ్ళీ కాలిపోద్ది, మళ్ళీ వేస్తాం, మళ్ళీ కాలిపోద్ది. కానీ ఇక్కడ ఉన్న మా వాళ్ళు మంచోళ్ళుగా ఈ 2 పీస్ మీద తోడే వాళ్ళని ఎవరిని ఏమన్నారు. ఎందుకంటే మా ఊళ్ళో అందరూ మంచోళ్ళు. దన్నవరా బాబు మీ ఊరికి. మీ ఊర్లో మార్చాల్సింది జనాలను కాదురా, ఇక్కడున్న ప్రభుత్వాధికారులని. డెఫినెట్గా మారుస్తా, ఎలాగా వచ్చాను కదా. ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఒక్క ట్రాన్స్ఫార్మర్ పైన 5 లైన్లు. ఫస్ట్ దాని సంగతి చూస్తా. తర్వాత అడుగు పందులకు కరెంటు పెట్టి జనాలకి కరెంట్ లేకుండా చేస్తారా, ఆ దొంగన కొడుకులు ఒక్కొక్కడికి చీరి పారేస్తా. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాగా కొన్ని ఫనీ సీరియస్ మూమెంట్ని ఫనీగా